మొత్తానికి ఆధారమైనటువంటి తల్లిగా వర్ణించింది. అంత గొప్ప వర్ణనతో మరి అమ్మవారు ఉండటం జరిగింది. ఇలా అమ్మవారి యొక్క ఆరాధన ఏమిటై ఇంత విశ్వానికి మరి ఈ భూమి ఎంత ఉన్నది, ఈ అనేక రకమైనటువంటి గోళాలు ఉన్నాయి, అనేక రకమైన బ్రహ్మాండాలు ఉన్నాయి, వీటన్నింటికి అమ్మవారు ఎట్లా ఏమిటి అని అంటే మనకు శాస్త్ర ప్రమాణమైనటువంటి లలితా సహస్రనామాలలో చెప్పే మాట ఏమిటంటే లీలా క్లప్త బ్రహ్మాండ మండలాయ నమః. ఇది ఒక నామం, 1000 నామాలలో ఒక నామం. ఆ నామం యొక్క చెప్పే వివరణ ఏమిటంటే ఈ సృష్టి మొత్తాన్ని అమ్మవారు ఒక లీలా మాత్రంగా సృష్టించి ఒక ఏదో చిన్నపిల్లలకి కనుక ఆడుకుంటుంటారు చూడండి, అట్లా ఈ యొక్క భూమండలంతో పాటు అనేక రకమైన బ్రహ్మాండాలను ఆడిస్తూ తను ఆడుకున్నట్లుగా ఉంటుంది ఈ సృష్టి అంతా అని చెప్పి అమ్మవారి వర్ణన అంతా కూడా ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా అమ్మవారు మరి సృష్టి స్థితి లయ యొక్క కారణానికే కారణమైనటువంటి మూల స్వరూపంగా అమ్మవారిని మనం కీర్తించడం జరుగుతూ ఉంది. మనం ముఖ్యంగా విజయవాడ అమ్మవారి పీఠం అనేది మనకు చాలా గొప్ప పీఠం. అక్కడ దుర్గమ్మ ఆరాధన కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి ఆరాధించి ఎంతోమంది పునీతులైనటువంటి మన గ్రంథాల్లో మన చరిత్రలన్నీ మనకు తెలియజేస్తా ఉన్నాయి. ఆ విధానంలో మనకు 5000 సంవత్సరాలు చిల్లర వచ్చినటువంటి భారతంలో ధర్మరాజు అమ్మవారి యొక్క పరమభక్తుడుగా చక్కగా అమ్మవారిని ఆరాధించి భూమండలం మీద ఏ మానవుడు కూడా సశరీరం ద్వారా అంటే శరీరం ద్వారా స్వర్గానికి పోయిన వాళ్ళు లేరు. ఒక్క ధర్మరాజు మాత్రమే ఆ యొక్క స్థానాన్ని అందుకోగలిగాడు. అట్లా అమ్మవారిని ఆరాధించి, అంతేకాదు ధర్మరాజు మనకు పాండవుల కథ అంతా తీసుకుంటే భారతం అంతా ఉంటుంది. వారి జీవితం అంతా కూడా ఎంతో కష్టాల కడలిలో, ఎందుకంటే నీతికి ధర్మానికి సత్యానికి కట్టుబడి వాళ్ళ జీవితం అంతా సాగుతూ ఉంటుంది. అడవుల్లో జరిగిన ఎక్కడున్నా కూడా అట్లాంటి వారు ఎన్ని కష్టాల కడలిలో ఉన్నా అమ్మవారి యొక్క నామం ఒక నావగా మారి అవి మొత్తం కూడా తరింపజేసి వాళ్ళని కష్టాల్లోంచి ఒడ్డుకు చేర్చినాదని చెప్పి మనకు మహాభారతం వ్యాస మహర్షి యొక్క వచనం మనకు తెలియజేస్తా ఉన్నది. అలాగే మహాభారతం యుద్ధం మొదలయ్యేటప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా అర్జునుడిని రథం ముందుకు తీసుకెళ్ళిన తర్వాత ఆయన రథం ఊరు బయటకు పోగానే రథం ఆపి ఒక కొలను ఉంటే అక్కడ దిగి అర్జున దిగి ఒకసారి కాళ్ళు కడుక్కొని నువ్వు అమ్మవారిని ప్రార్థించవా దుర్గమ్మని, నీకు విజయం తప్పక చేకూరుతుందని చేతి దేవదేవుడైనటువంటి కృష్ణుడు పక్క నుండి అమ్మవారిని ఆరాధింపజేసింది. అప్పుడు అర్జునుడు ఆయుధాలని రథంలో పెట్టి కాళ్ళు కడుక్కొని చక్కగా వచ్చి సూర్యుని మొక్కతగా మరి అమ్మవారి దుర్గమ్మ తల్లిని ఒక 12-13 శ్లోకాల్లోని ఆరాధిస్తే అమ్మవారు అనుగ్రహించి నీకు తప్పకుండా జయం జరుగుతుంది, విజయం కలుగుతుంది అని చెప్పడం జరిగింది. అందుకే మహాభారతంలో రాముడు తర్వాత మళ్ళీ భూమండలం మీద అంత ధనుర్విద్య విద్య చేయగలిగిన వాడు ఎవరైనా ఉంటే అర్జునుడే. అంత గొప్ప విజయాన్ని సాధించడానికి అమ్మవారే మూలం అని చెప్పి ఇట్లా మన గ్రంథాలన్నీ మనకి కీర్తిస్తా ఉన్నాయి. అట్లాంటి గొప్ప అమ్మవారి ఆరాధన మరి దాన్ని ఎట్లా చేయాలి, ఏమి చేయాలి అనేటువంటి స్థితులు తీసుకుంటే ఈ రోజు రానున్న రోజుల్లో కార్యక్రమాలు ఒకవైపున చూస్తే ఎంత రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి, ఎంత బాగా జరుగుతుంది కార్యక్రమం చూడండి ఎంత బాగుంటుందో. ఇట్లా అన్ని చోట్ల మన దేశవ్యాప్తంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వెళ్తాము, అలా కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇక కొన్ని చోట్ల వచ్చేసరికి కార్యక్రమాలు ఏమిటంటే ఆరాధనలో కొన్ని చిన్న చిన్న లోపాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే తెలియకనే జరుగుతాయి, తెలిస్తే జరగవు. మనకి ఎప్పుడూ కూడా ఇట్లాంటి దైవికమైనటువంటి వాతావరణాన్ని, దైవికమైనటువంటి ఆరాధనల్ని వీటన్నింటిని కూడా మన యొక్క భారతీయ సంస్కృతి ఏం చెబుతుందంటే మనకు ధర్మం ప్రధానమని మనకు తెలియజేస్తా ఉన్నాం. ఆ ధర్మం ప్రకారమే మనం జీవించాలి. ధర్మం ప్రకారమే యుద్ధం జరిగింది. కురుక్షేత్ర యుద్ధంలో 21 లక్షల మంది చనిపోయారు. అయినా అది ధర్మం ప్రకారం జరిగింది కాబట్టి యుద్ధంలో పాల్గొన్న ప్రతి వాళ్ళు అందరూ కూడా స్వర్గానికి చేరువయ్యారు. ధర్మం ప్రకారం జరిగింది కాబట్టి ఎవరికి ఆ దుఃఖాలు కానీ బాధలు కానీ వాళ్ళకి అంటల. ధర్మం అనేది అంత ప్రధానమైంది. అందుకని మన యొక్క హైందవ సంస్కృతి సాంప్రదాయాలు భారతీయ తత్వం అంతా మనకి ఏం చెబుతుంది అంటే మనం ఏ కార్యక్రమాలను ఆ కార్యక్రమాలను విడివిడిగా చేయాలి. ఇప్పుడు మనం అన్ని కలిపి పెట్టామనుకోండి, మనం పిండ ప్రదానాలు చేస్తుంటాం, అన్ని తీసుకుపోయి అందులో కలిపేసి పిసికేసి పెట్టేస్తాం. కానీ చూస్తుంటే అయినా కళ్ళకు చూడబుద్ధి కాదు, అట్లా ఉంటుంది. ఏది అన్ని పదార్థాలు మనం వండినే మనం తినేయే. కానీ పెళ్లి భోజనం ఇప్పుడు మన వాళ్ళు విడివిడిగా పెట్టారు పదార్థాలని. ఇవన్నీ నేను ఏం చెప్పాలని చెబుతున్నానంటే కార్యక్రమాల్లో వచ్చేసరికి ఐకమత్యం చాలా ప్రధానం. రెండవది రాజకీయ వాతావరణం కార్యక్రమాల్లో ఉండకూడదు. మూడవది కుల ప్రభావం ఉండకూడదు. ఇలా ఎక్కువ తక్కువ భేదాలు లేకుండా చేసుకోవాలి. మనకు రాజకీయం ఉన్నది, దానికి ఒక వేదికలు ఉన్నాయి, చక్కగా బ్రహ్మాండంగా అక్కడ ఎంత సింధులేసిన ఆడదు, రైట్, అది తప్పు లేదు అది. కానీ మనం ఇట్లాంటి కార్యక్రమాల్లోకి రేపొద్దున మనం, ఎందుకంటే పిల్లలు చక్కగా ఇక్కడ నేనే పుట్టి పెరిగా, మీ అందరికీ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ తెలుసు. ఇక్కడ మన పెద్దవాళ్ళతో ఇక్కడ ఈ యొక్క సెంటర్, ఈ యొక్క వాతావరణం ఇదంతా మొదలైంది.
తర్వాత మా తరం కొంత నడిచింది. ఇప్పుడు పిల్లలను చూస్తుంటే ఎంత బాగా చేస్తారు, ఎంత ఐకమత్యంగా చేస్తారు. మగ పిల్లలందరూ కూడా అసలు ప్రతి వాళ్ళు ఎంత చక్కగా కార్యక్రమాలు నిర్వర్తిస్తుందో చూస్తుంటే అబ్బా ఎంత ముచ్చటగా అనిపిస్తుందో. ఇట్లాంటి కార్యక్రమాలు ఏమవుతున్నాయంటే రాజకీయ వాతావరణం ఎక్కువ పడి చూస్తూ ఉంటే పిల్లలు పక్కదారి పోతున్నారు. పక్కదారి పోవటం వల్ల ఏమవుతుంది, రాజకీయ వాతావరణం, కుల ప్రభావాలు ఇవన్నీ పడితే దైవిక వాతావరణం దెబ్బతింటది. మనం పొద్దుగూలు పని చేస్తాం, కానీ 50 రూపాయలు కూలి రావాల్సింది మనకి 10 రూపాయలు కూలి వచ్చినట్లుగా అమ్మవారిని ఆరాధించే పద్ధతులు, మనకు దైవిక పద్ధతులన్నీ కొన్ని లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారం చేస్తే, నువ్వు ఏమి ఆరాధిస్తే, ఎలా ఆరాధించాలో తెలిస్తే, నువ్వు ఏది కోరితే అది ఖచ్చితంగా నీకు జరిగి తీరుతుందని చెప్పి మన శాస్త్ర ప్రమాణం. అలా చేయాలంటే మనం చక్కగా ఆరాధనా విధానాలన్నీ మనకు స్పష్టంగా తెలియాలి. దాంట్లో ఐకమత్యం, ప్రేమతత్వం, ఎట్టి రాగద్వేషాలు, ఈర్ష, అసూయలు, నేను నాది అనేటువంటి అహం, మమకారాలు, ఇవన్నింటిని కూడా దూరం చేసుకొని అందరూ అమ్మవారి యొక్క పాదాలకు శరణాగతులై నడుచుకోవాలి. అలా నడుచుకున్నటువంటి మహాత్ములందరూ కూడా జీవితంలో విజయాలు సాధించారు, సుఖంగా ఉన్నారు, కీర్తిని పొందారు, యశస్సును పొందారు. కీర్తికి యశస్సుకు తేడా ఏమిటంటే, కీర్తి అంటే బతికున్నప్పుడు అబ్బా మహానుభావుడు రా భలే జీవించాడు అనిపించేది, కానీ పోయిన తర్వాత కూడా కీర్తింపబడేటువంటి స్థానం ఉంది, యశస్సు అంటారు. అట్లాంటి స్థానాన్ని అలంకరించాలి అంటే ప్రతి మానవుడు నుంచి మానవ ఉన్నతుడిగా, మహాత్ముడిగా పరమాత్మ స్థానాన్ని, అంటే ఎన్ని స్థాయిలు ఉన్నాయో చూడండి, ఈ స్థాయిలన్నిటికీ మానవుడు చేరాలి. అలా చేరాల్సిన చోటకు మనం చేరట్లేదంటే కార్యక్రమాలు మనం ఖర్చు అంతా బాగా పెడతాను, అన్నీ చేస్తాను, ఆరాధనలు బ్రహ్మాండంగా ఉంటాయి, కానీ చిన్న చిన్న లోపాల వల్ల మనకు రావాల్సినటువంటి పాటలు కూడా ఏ పాటలు పెట్టాలి, ఏమి చేయాలి, వీటికి ఉదాహరణకి మీకు చిన్నవి అవి మీకు ఒక తప్పుగానో వేరేగా అనిపించవచ్చు. మనం ఒక స్త్రీ పురుషుడు ఒక ఉద్దేశంతో, సోదర భావనతో చూసామనుకోండి, ఒక రకంగా ఉంటుంది మన బాడీలో ఫీలింగ్స్ అన్ని. అదే నీకు వేరే దురుద్దేశంతో చూశారనుకోండి, బాడీలో ఫీలింగ్స్ మారిపోతాయి. ఎక్కడున్నదా భావం, నీ బాడీలో ఉన్నది. ఆరాధన కూడా అంతే. నువ్వు అమ్మవారిలాగా ఆరాధించగలిగితే అమ్మవారిని అనుగ్రహం మనకి ఎప్పుడు కలుగుతుంది. అట్లా కాకుండా అమ్మవారిని వేడబెట్టినో, వేరే పాట పెట్టినో, నీకు ఫలితం ఏమవుతుంది, మనం పొలం మొత్తం సాగు చేస్తాం, తీసుకొచ్చి పిచ్చి పత్తిత్తనాలని నాటినో, అది పంటకు రాకుండానే పీకేసుకున్నాం. ఇది కూడా అంతే. భక్తి కూడా ఎలా ఉంటుందంటే, ఇవాళ మనందరం చాలా కష్టపడి ఖర్చు పెట్టి కార్యక్రమాలన్నీ చేస్తాం, ఏమిటో చేసినాం కానీ ఏమి కలిసి రాలా, దుష్ప్రభావం ఏదో మరి కలిసి రాలేదంటే, కలిసి ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు పెట్టింది ఇత్తనమేమో ఇది నాటినవు, చెట్టేమో అది మొలిసింది, మళ్ళీ ఫలితమేమో ఇంకొకటి వచ్చింది. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ రావాలంటే ఆరాధనకి మనకు శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. శాస్త్ర ప్రమాణాలను అనుసరించి పెద్దల మాటలను గౌరవించి ఆ విధానంలో మనం చేసుకుంటే తక్కువ పెట్టుబడిలో 10 పైసలు పెట్టుబడికి రూపాయి లాభం అవుతుంది. భక్తిలో ఉన్నటువంటి గొప్పతనం అది. మహాత్ములందరూ భక్తిని చేపట్టిన తర్వాత జీవితం మొత్తం దాంట్లో పెట్టి తరింపజేసిన వాళ్ళు భారతదేశంలో కోకొల్లలుగా ఉన్నారు. ఎందుకని అందులో ఉన్న గొప్పతనం అలాంటిది. భక్తి అంటే ఏమిటంటే, భగవంతుడు నాకు అండగా ఉన్నాడు. అమ్మవారు అంటే భగవంతుడు ఏ పేరైనా పెట్టు, అమ్మవారిని అనేక రకమైన పేర్లలో మీరు కీర్తించవచ్చు. అమ్మవారు నాకు అండగా ఉన్నది అనేటువంటి నమ్మకం, ధైర్యం నీకు 1,00,000 మంది వెనక సైనికులు ఉన్నా కూడా రాదు, అంత నమ్మకం వస్తుంది, అంత ధైర్యం ఉంటుంది. భయం అంటే ఎరగనటువంటి జీవితం వస్తుంది. అలాంటి జీవితాన్ని మనం మరి జీవించాలంటే ఇలాంటి కార్యక్రమాల్లో దానికి ఒక ప్రామాణికంగా ఒక పెద్దల్ని అనుసరించి పిల్లలు, ఇవాళ కార్యక్రమాలన్నీ ఏం జరుగుతున్నాయి, పిల్లల్ని అనుసరించి పెద్దలు నడుస్తున్నారు. అదే విచిత్రం అర్థం కావట్లా. వాడి ఇష్టం వచ్చిన పాటలు వాడు పెడుతుండు, వాడి ఇష్టం వచ్చిన జెండాలు వాడగడుతుండు, పిల్లలు ఎగిరినట్టే పెద్దవాళ్ళు కూడా వాళ్ళతో పాటు జరుగుతుంది. కానీ అలా కాదు. పెద్దల యొక్క అడుగుజాడల్లో మన పూర్వ కార్యక్రమాలన్నీ ఎలా ఉండేవి, ఇవాళ చూడండి అసలు దైవిక వాతావరణం, దేవాలయాలు విపరీతంగా పెరిగింది, సేవా కార్యక్రమాలు పెరిగినాయి, అన్న సంతర్పణ కార్యక్రమాలు పెరిగినాయి, ఎక్కడ చూసినా సస్యశ్యామలంగా నడుస్తూ ఉంది భక్తి అంతా. భక్తి పెరిగిందంటే పెరిగింది వాస్తవానికి, కానీ భక్తితో పాటు జీవన విధానం పెరగట్లా సరిగ్గా. నీతి పెరగాలి, ధర్మం పెరగాలి, సత్యం జిజ్ఞాస పెరగాలి, సత్యం తెలుసుకోవాలి, ధర్మంగా నడుచుకోవడం తెలియాలి. ఇవన్నీ తెలిస్తే హాయిగా ఉంటుంది జీవితం. అవి లేవనుకోండి, ఇవాళ ఏమిటి చిన్న అటువంటి వ్యసనాలకు అలవాటు పడి అర్థాయిస్తూనే ప్రాణాలు కోల్పోయి కుటుంబానికి చాలా అన్యాయం జరిగిపోతా ఉంది. ఎవరు దీని అన్నిటికి మూల కారణం? ఎవరు చేయాలి? అమ్మ జాతర, నాన్న జాతర ఎవరు చేయాలి? నీకు సంఘంలో నీకు ఒక స్థానానికి వచ్చిన తర్వాత ఏది మంచి ఏది చెడు, ఇతర మన గ్రంథాలు, మన పెద్దలందరూ స్టేజీ లెక్కగానే చెప్పే మాట ఏంటంటే 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమోత్తమైందయ్యా అని చెబుతుంది. అంటే అర్థం ఏమిటంటే, ఈ సృష్టిలో మానవుడు, అన్ని జీవులు, ఇప్పుడు ఈ దేహం నేను కావాలంటే రాలా, అమ్మవారి యొక్క కరుణ చేత ఆమె మనోసంకల్పంలో నుంచి నా దేహం ఎట్లా వచ్చిందో మీరు అందరూ అట్లే వచ్చాం. మనమే కాదు, 84 లక్షల జీవరాశులు ఈ బ్రహ్మాండం మీద ఉన్నటువంటి అన్ని అట్లానే ఉత్పత్తి అయినాయి, అట్లానే పెరుగుతున్నాయి, అట్లానే
మరి పరుగుతున్నాయి, కుసిస్తున్నాయి, నశిస్తున్నాయి, అన్నీ కూడా ఎలా వచ్చినాయి అలానే పోతామని. అలా పోవడానికి కారణం ఎవరు? దీని అన్నింటికి ఆధారం ఏమిటంటే మనం వాళ్ళ అమ్మవారి పేరు మీద అమ్మవారయ్యా భగవతత్వం అంతా అమ్మవారు అని చెబుతాం. రేపొద్దున మన శివాలయానికి పోతే శివుడయ్యా అని చెబుతాం. వాస్తవానికి శివుడా అమ్మవారు అంటే ఉన్నది ఒకటే, కానీ ఈరోజు అమ్మవారి ఆరాధనలో ఉన్నాం కాబట్టి అమ్మవారి పేరు మీద చెప్పుకుంటాం. రేపు అయ్యవారితో ఉంటే అయ్యవారి గురించి చెప్పుకుంటాం. కాబట్టి ఇలా మనం ఈరోజు ఈ అన్న సంతర్పణ కార్యక్రమానికి భూమిరెడ్డి భాస్కర్ రెడ్డి వాడికి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. దాంతోపాటు కాస్త దేశభక్తి, దైవభక్తి, కాస్త ఇవన్నీ లక్షణాలు ఉండబట్టే వాడు అక్కడున్నా కూడా ఎప్పుడు మన వాళ్ళని గుర్తుపెట్టుకొని మన అనే భావనకి మన అనేది దానికి ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి వరకు అది చాలా బెటర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ విధానంలో వాడు కాస్త ముందుకు సాగుతూ ఏమో మన వాళ్ళందరూ కూడా కలుస్తులే, నేనున్నా లేకపోయినా వాస్తవానికి సాయం చేస్తే అతను ఉన్నట్టే ఆ విధానంలో ఉండాలని చెప్పి ఈరోజు అన్న సంతర్పణకు సంబంధించినటువంటి ఖర్చు అంతా కూడా మన భూమిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మరి ఆ యొక్క ఖర్చును సమకూర్చినారని చెప్పి మన కమిటీ మిత్రులు మనకు తెలియజేయడం జరిగింది. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు మరి ఎల్లవేళ కాపాడి కరుణించి ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకోవాలి, ఇంకా పిల్లలందరికీ ఆదర్శంగా ఉండాలి. ఇంకా రానున్న రోజుల్లో ఇట్లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి దైవిక వాతావరణం చాలా గొప్పగా ఉండాలి. ఆ విధానంలో చేసుకోవడానికి ఇంకా వారిలాగే మన పిల్లలందరూ కూడా సహకరించి ముందుకు పోవాలి. ఎందుకంటే ఈ సృష్టిలో ఇచ్చిందేమో పోదు, చెయ్యిందేమో రాదు. ఎందుకంటే కర్మ సిద్ధాంతం, కర్మ అమ్మవారు ఉన్నదా లేదా అంటే మీరు నమ్మితే నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కానీ కర్మ సిద్ధాంతం నువ్వు చేసినది నీ ఎంటబడి వస్తుంది అంతే, నీడలాగది. నువ్వేం చేస్తావో, నువ్వు ఏం చేస్తే అది నీ ఎమ్మటి వస్తుందని చెప్పి మన శాస్త్రం తెలియజేస్తా ఉన్నది. ఆ విధానంలో కొంతమంది చెబుతా ఉంటారయ్యా పూర్వజన్మ సుకృతం అయ్యా వాడికి అట్టదే వచ్చిందని. పూర్వజన్మ సుకృతం అంటే ఏమిటి అర్థం? పూర్వజన్మలోనైనా నువ్వు చేసినదే. అంటే మహాత్ములు చెప్పేది ఏమిటంటే ఈ శరీరం అనేది మనకు భగవద్గీత ప్రమాణం. భగవద్గీత చెప్పేదండి శరీరం అనేది అది ఒక వస్తువులాగా మారిపోతా ఉన్నది. అందులో ఉన్నటువంటి ఆత్మకు అనేది మరణం లేదు. అలాంటి మరణం లేని ఆత్మ అనేక రకాలుగా రూపుదాలుస్తూ అనేక రకమైన శరీరాలని అది మార్చుకుంటా ఉన్నది. అట్లాంటి శరీరాలను మార్చుకునే దాంట్లో అది ఏ కర్మలైతే ఆ శరీరాల ద్వారా చేస్తా ఉన్నదో కొన్ని కర్మలని ఆ శరీరాల ద్వారానే అది అనుభవిస్తుంది. అది మంచి చెడైనా సరే ఇప్పుడు మనం కొన్ని చేస్తాం, మనం చేసినటువంటి కొన్ని పనులు ఈ శరీరం ద్వారానే అనుభవిస్తాం. కానీ కొన్ని మిగిలిపోతాయి. అంటే ఇప్పుడు మనం కొన్ని సంపదలు సంపాదించి మనం అనుభవిస్తూ ఉంటాం. కానీ మిగిలింది కొంత కొడుకులకి ఇస్తాం, కొంత ముంగా మిగిలితే మనవాళ్ళకి ఇస్తాం. అట్లాగే మనం చేసే పాపపుణ్యాల పట్టిక అనేది కూడా కొంత మనల్ని అనుభవిస్తాం జీవితంలో, కానీ కొంత మిగిలిపోతుంది. ఎందుకంటే అది లాంగ్ పీరియడ్ కొంత మిగిలిపోయింది. నెక్స్ట్ వచ్చే జన్మలోనే నువ్వు అనుభవించాల్సిందే. ఏ తిక్కల భర్తనో నీకు తోడు చేసిద్ది అమ్మవారు, ఏ తిక్కల భార్యనో నీకు అంటగట్టిద్ది. పిల్లలున్నా ఉపయోగం లేని పిల్లలు పుడతారు. నీకు లోకంలో అటువంటి అగౌరవాలు పాలవుతూ జీవితం అంతా నరకంగా ఉంటుంది. వీటన్నిటి కారణం ఏమిటంటే నువ్వేనని చెప్తుంది శాస్త్రం. అంటే నువ్వంటే నేను ఎప్పుడు చేసినా, నేను ఇప్పుడు చేయలేదుగా, నువ్వు ఇప్పుడు చేయలా, కానీ అప్పుడెప్పుడు ఒక ఇత్తనం వేసినావు. ఆ ఇత్తనం ఇవాళ పెరిగి పెద్ద అయింది, దాన్ని నువ్వు అనుభవిస్తా ఉన్నావు. మరి దీన్ని ఏం చేయాలి? దీనికి మార్గం ఏమిటి అంటే మనకు 3 రకాలుగా మహాత్ములు సూచనిచ్చారు. ఒకటి, పశ్చాత్తాపం ద్వారా నీకు జరిగినటువంటి ఏదైనా బాధలు కానీ ఏదైనా కర్మలు ఏమైనా తెలిసి తెలియక చేసి ఉంటే పశ్చాత్తాపం అనే దానికి కర్మలు దగ్ధం అయితే అని చెప్పారు. పశ్చాత్తాపం పాపం హారతి. అంటే మనం అమ్మవారికి హారతి ఇస్తా ఉంటే గడ్డ అలా తెలియకుండానే అగ్నికి ఆహుతై కరిగిపోతూ ఉంటుంది. అట్లాగే మనం ఏదైనా ఇతరులు ఒక మాటని బాధ పెట్టుంటే ఆ బాధ అయ్యో బాధపడ్డదా గుర్తించాలి. ముందు అసలు గుర్తించట్లేదు. ఈ మాట ఇతరులకు ఉపయోగమా, నష్టమా, లాభమా, దీనివల్ల ఏమిటి, ఏది వస్తే అది అనేటే. మాట అనేది తోట లాంటిది, అంత గొప్పది. మాట అనేది అంత మంత్రం. చర్య అనేది ఒక శాసనం. ఈ సృష్టిలో నువ్వేం మాట్లాడినా అది ప్రింట్ అయిపోద్ది, నువ్వేం చేసినా అది శాసనాల్లాగా లెక్కించబడతా ఉంటుంది. అట్లాంటి లెక్కించబడేటువంటి మాటలన్నీ మనం గుర్తించాలి. గుర్తించి దీనివల్ల అసలు ఏమిటి, నేను అనవసరంగా మనిషిని అన్ననే అని చెప్పి మనం వెనక కాసేపు మనస్తాపం చెంది బాధపడితే, అవసరమైతే అమ్మవారి దగ్గర కూర్చొని తల్లి తెలియకన్నా నా తప్పైపోయింది అని మనం ప్రాధేయపడితే పశ్చాత్తాపం అంటారు దాన్ని. పశ్చాత్తాపం వల్ల కొంత ఉపశమనం జరుగుతుంది. కర్మ అంటే ఇంకా అది పెరగదు. చెట్టు వేసినావు కానీ దానికి నీళ్లు మేత లేదు అంటే నువ్వు మనసును రేజ్ చేయకపోవడం వల్ల ఇంకా పెరగదు, అయిపోదు. ఇది మొదటి పద్ధతి. రెండో పద్ధతి ఏమిటంటే అనుభవించడం ద్వారా పోతుంది. ఇప్పుడు మనకేదో వచ్చింది అనుభవిస్తున్నాం. చాలా మంది చెప్పేది అంటే మేము ఎన్నో దేవుడి కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్నో మంచి మంచి పనులు చేస్తున్నాం, కానీ దీనివల్ల ఏమో మాకు ఇంట్లో జరగకూడని ఏవో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ అంటే అవన్నీ కూడా శాస్త్రం నువ్వు చేసినవి వచ్చినాయిరా,
అనుభవించడం ద్వారా పోతుంది. ఒకవేళ ఇప్పుడు నీకు కష్టం వచ్చింది, మహాత్ములు చెప్పే మాట ఏమిటంటే, రామకృష్ణ పరమహంస ఇట్లాంటి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళని ఈ రోజు అసలు మనం దేవుళ్ళుగా ఆరాధిస్తున్నాం. అట్లాంటి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు మనకి అయ్యా వచ్చిందా, జ్వరం వచ్చిందా, అమ్మయ్య అనుభూతి అయిపోద్దిగా అనుకుంటారంట. వాళ్ళు ఏది వచ్చిందో అది అనుభూతి అంటే అందరితో అయిపోతుంది. అది మనం కనుక ఇప్పుడు ఆహారం పెట్టుకున్నాం, చక్కగా ఇందాక చక్కగా 4 గంటలు వండి బ్రహ్మాండంగా పెట్టారు, ఇప్పుడు తినేసి అయిపోయింది అంటే కర్మని అనుభవించడం ద్వారా కూడా పోతుంది. కర్మను నువ్వు అనుభవించాలంటే మనకి ఏదైనా కష్టం వచ్చింది, మనకేదో అనుకోకుండా వైదవ్యం జీవితం వచ్చింది, ఇంకా ఏదైనా లాసులు వచ్చినాయి, అంత అమ్మవారికి. అందుకనే భక్తి అనేది చాలా అవసరం. అమ్మవారిని ఆశ్రయించండి, అయ్యవారిని ఆశ్రయించండి. చక్కగా మన ఇళ్లలో పూజా పీఠాలు ఉంటున్నాయి, కాసేపు కూర్చొని ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పబాకండి. చూడటం వల్ల మనం అవమానపరుస్తాం. ఎవరికైనా చెప్పినా అనుకో ఇదంటా అంటే అది ఇంకా 4 దూరం బాకి. ఎవడో చెప్పకుండా అమ్మవారి దగ్గర కూర్చొని కాసేపు మొత్తుకుంటే అమ్మవారు చక్కగా మనల్ని కరుణిస్తుంది, మంచి తెలివినిస్తుంది. ఇచ్చిన తర్వాత అలా అనుభవించడం ద్వారా కొంత ఉపశమనం జరిగిద్దని చెప్పారు. దీనికి మూడో మాట ఏమిటంటే, జ్ఞానాదేవత్ కైవల్యం. జ్ఞానం ఎవడైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతారో, ఆత్మజ్ఞానం చేత కర్మత్రయం అంటే సంచిత కర్మ, ప్రారంధం, ఆగామి అంటే మొన్న చేసింది ఇప్పుడు చేస్తున్నది, రేపు జరగబోయే ఫలితాలు మొత్తం దగ్ధమైపోతాయని చెప్పారు. అట్లాంటి ఆత్మజ్ఞానం పొందాలంటే ఏం చేయాలంటే, అంత అమ్మవారు తప్ప నాకు ఏమి సంబంధం లేదని చెప్పి ఆమె చరణాలకి పాదాలకి అర్పణ చేయాలి. అలా అర్పణ నువ్వు చేసినవా నీకు ఏది అంటదని చెప్పింది. ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుంది, నువ్వు అన్ని కర్మలకి విముక్తుడు అవుతావు అని చెప్పి మన శాస్త్రం, ఇట్లా శాస్త్రం మన భారతీయ తత్వం మహాత్ములందరూ కూడా మనకు తెలియజేస్తా ఉన్నారు. ఆ విధానంలో ఇవన్నీ కొంత తాత్విక జ్ఞానంతో ఆలోచించాలి. కానీ ఇట్లా చేసేటువంటి ఈ ఆరాధనలు అనేది దైవిక వాతావరణం. 10 మందికి నువ్వు అన్నం పెట్టు, మంచి పూజా కార్యక్రమంలో పాల్గొను, దానం చెయ్యి, ధర్మంగా జీవించు. ఏది చేసినా కూడా అది నీకు ఉపయోగపడుతుంది. మనం ఆస్తులు పిల్లలకు పంచినట్లుగా అది నీకు ఉపయోగపడుద్ది, నీ కుటుంబానికి ఉపయోగపడుద్ది, వంశానికి ఉపయోగపడుద్ది, కులానికి ఉపయోగపడుద్ది, గ్రామానికి ఉపయోగపడుద్ది. ఈ మొత్తం కూడా సస్యశ్యామలం. అందుకనే ముఖ్యంగా ఏం ఆలోచించాలి, ఈ లోకంలో ఈ మొత్తం తీసుకొచ్చినోడు ఎవరు లేరు. ఇదందరికీ తెలిసినటువంటి సత్యం. పోయేటప్పుడు తీసుకుపోయింది కూడా ఎవరు లేరు. పైన చిల్లర పిల్లలు తల్లినా కూడా యాడనే రాలిపోతే ఎవడు పట్టించుకునేది లేదు. మరి ఇంక ఏమీ తీసుకొచ్చింది లేదు, తీసుకుపోయేది లేదు. మరి తిరిగి అక్కడ పోయి అయ్యా నేను తిరిగి వచ్చినాను, నేను అక్కడ వైకుంఠం చూసా, కైలాసం చూసా, ఇక్కడ మరి యమలోకం చూసానని చెప్పేవాళ్ళు కూడా లేరు. మరి ఏమీ లేని ఈ జీవితం ఎన్నాళ్ళు ఉంటుంది? 100 ఏళ్ళు అని చెప్పేదానికి ఒక గట్టు పెట్టారు. ఇది 100 ఏళ్ళు ఉంటుంది. 50 ఏళ్ళు రాగానే దీనికి అన్ని సకల రోగాలు మొత్తం సంభవించి అనేక రకాలుగా బాడీ అంతా మరి పాడైపోతా ఉన్నది, వస్తువులన్నీ పాడైపోతా ఉన్నాయి. అట్లాంటి పోయే ఈ చిన్న సిరు జీవితానికి, నీ చేతుల్లో ఏమీ లేని జీవితానికి నువ్వు అంత ఆరాటపడి పోరాటపడి నువ్వు మోసపోతావు, నలుగురు మోసం పెడుతూ నువ్వు తినక పక్కనోడికి పెట్టక నువ్వు ఎందుకు అంత దుర్భరంగా బ్రతకాల్సిన అవసరం ఏమిటి? ఈ సృష్టిలో మానవుడు తెలియకలవాడు సకల జీవుల కంటే అని చెప్పి శాస్త్రం చెబుతుంది. మానవుడు అట్లాంటి ఉన్నతమైనటువంటి మానవ దేహాన్ని పొంది నువ్వు మళ్ళీ దుర్భరమైనటువంటి స్థితికి దిగజారుతా ఉన్నది. మహాత్ములు చెప్పేది ఏమిటంటే, మనకి ఈ యొక్క దేహం, మానవ దేహం అనేది చాలా దుర్లభం అంటే గొప్పది. కానీ అట్లాంటి మానవ దేహాన్ని దుర్భరం చేసుకోమాకండి. అంటే గొప్పదైనటువంటి దేహాన్ని మీరు మళ్ళీ ఎందుకు అధోగతి స్థానాన్ని కిందగా తెచ్చుకుంటారు? పాపకార్యాలు చేయడం వల్ల మళ్ళీ మనం మానవుడిగా పుట్టాం, మహాత్ముడిగా పోవాలి, పరమాత్మ స్థానాన్ని చేరాలి. కానీ మనం అలా మానవుడిగా పుట్టాం, రేపు చేయకూడని పనులని చేస్తాం, తప్పులని చేస్తాం. ఏ ఒక్క కోడినో మేకనో మనం పోస్తా ఉంటాం. ఏదో ఒక రోజు మళ్ళీ దాని పాపానికి నువ్వు మళ్ళీ కోడిగా మేకవై మళ్ళీ వాడు పోయాలి. శాస్త్రం చెబుతుంది జీవహింస ప్రయత్నం పెరుగుతా ఉంది. ఇట్లాంటి హింస నుంచి కూడా మీరు బయటకు రావాలి. ఇట్లా ఎన్నో ఉన్నాయి. మానవుడు సుఖంగా బ్రతకడానికి, అసలు మానవ జన్మ వచ్చిందే సుఖంగా బ్రతకడం కోసం. అసలు సృష్టించబడింది ఆనందం కోసం, దుఃఖించడం కోసం, ఏడవటం కోసం, బాధలు పట్టడం కోసం, బాధలు పెట్టడం కాదు. అట్లాంటి ఉన్నతమైనటువంటి మానవ దేహం, మానవ జీవితాన్ని పొంది ఇట్లాంటి దైవం మూర్తిని మనం ఎదురుగా పెట్టుకొని ఎట్లా ఆరాధించాలో తెలియక, ఎట్లా జీవించాలో అర్థం కాక అంతా కలగాపులగం చేసుకొని మానవుడు దుఃఖం అయినటువంటి స్థానానికి చేరువవుతా ఉన్నాడు. అందుకాదబ్బాయి మానవ జన్మ అనేది శత్రువేద పురుషార్థాలను సాధించాలని చెప్పి మన శాస్త్రాలన్నీ తెలియజేసి, శత్రువేద పురుషార్థాలు ఏమిటి? మానవుడు ధర్మంగా జీవించాలి, అర్థకామాలను అర్జించాలి, మోక్ష జ్ఞానం పొందాలి, ధర్మంగా జీవించాలి. ధర్మం ప్రకారం నువ్వు ఏమి చేసితే అది అంత గొప్పగా ఉంటుంది. ధర్మం అనేది అందుకే మనకు అన్నింటికంటే ముందు పెట్టింది ఏమిటంటే దేవుడిని పెట్టల,
ధర్మాన్ని ముందు పెట్టారు. ధర్మంగా జీవించు. అర్థం అంటే ఏమిటి? ధనం, భూమి, బంగారం నీ ఇష్టం, నువ్వు ఏదైనా సాధించు, కానీ ఆ ధర్మం ద్వారా సంపాదించాలి. అట్లాగే కామం అనేది కోరిక. నీ అట్లాంటి కోరికలన్నీ కూడా నువ్వు ధర్మం ప్రకారం నీ కోరికలన్నింటిని పొందొచ్చు, దానికి ఏం తప్పు లేదని మన శాస్త్రం చెప్పింది. అట్లాగే మోక్షం అంటే ఏమిటంటే జీవన్ముక్తి. నువ్వు బ్రతికొండగానే తామరాకు మీద నీటి బొట్టు అంటున్న రీతిగా మానవుడు ఏ పాపానికి చిక్కుపడకుండా, ఎందుకంటే నీకేం సంబంధం లేదు, నువ్వు ఒక యాత్రికుడు లాగా ఇక్కడికి వచ్చును. ఇప్పుడు మనందరం వచ్చాం, వాడు బాగా ఆహ్వానించారు, చక్కగా వచ్చాం, సాగా పాటలు పాడాం, మాటలు చెప్పాం, తిన్నాం, అందరం సంతోషంగా ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నాం. ఇంకో గంట అయితే అమ్మవారికి నమస్కారం పెట్టుకొని, కార్యక్రమం చేసిన వాళ్ళకి ఇంకొక నమస్కారం పెట్టుకొని ఆగి బయలుదేరి వెళ్ళిపోతాం. అంటే మనకేం సంబంధం లేదు ఇక్కడ, అవునా? అట్లాగే మానవుడు కూడా ఒక యాత్రికుడు లాగే భూమి మీదకి వచ్చిండు, అమ్మవారి యొక్క సంకల్పంలో నుంచి ఉద్భవించిండు, అమ్మవారి యొక్క శరణు వేడి మళ్ళీ తిరిగి అమ్మవారిలో కలవాల్సిందే. నువ్వు వేడినా వేడపైన కలవాల్సిందే. కాకపోతే మానవ జన్మ ఏంటంటే తెలుసుకొని చెయ్యి. తెలిస్తే మోక్షం, తెలియకపోతే బంధం. అందులో బంధం అయ్యి బంధితుడు అయ్యి బాధకు గురయ్యి దుఃఖానికి గురయ్యి ఇబ్బంది పడతావా? హాయిగా నువ్వు సంతోషంగా జీవిస్తూ నలుగురు సంతోషింపజేసి నీకు మళ్ళీ ఉన్నతమైనటువంటి మానసిక వ్యవస్థతో ఉన్నతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని పొందుతావా అనేది మనకి ఇవన్నీ తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి మరి ఎంతో ఉన్నది ఈ సబ్జెక్ట్ అనేది. ఎందుకంటే మన భారతీయ యొక్క సంస్కృతిలో ఎన్నో మనకి లక్షల సంవత్సరాల క్రితం, ఇవాళ కాదు, ఇక మనకి కలియుగం అంటే 4,32,000 సంవత్సరాలు. ఇట్లాంటి ఎన్నో 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం, ఎన్నో మహాయుగాలు కలిపితే ఒక మహామన్మంత్రం. అట్లా ఎన్నో మన్మంత్రాలు మారిపోతా ఉన్నాయి. అట్లాంటి మారిపోయేటువంటి విధానంలో మనకి ఎప్పుడో కోట్ల సంవత్సరాల క్రితం నుంచే వేదం పుట్టింది. మనకి అమెరికా సైంటిస్టులు పరిశోధన చేస్తే 2,50,00,000 సంవత్సరాల క్రితం ఇది వచ్చి ఉంటుంది ఈ యొక్క వేదం. ఎందుకంటే ఆ వేదంలో ఉన్నటువంటి శబ్ద ఉచ్చారణ, ఆ భాషను వాళ్ళు కనిపెట్టారు. అట్లా 4 వేదాలు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి, 108 ఉపనిషత్తులు ఉన్నాయి, ఇక రామాయణం, భారతం, ఇతిహాసాలు బోలుడుకో కొల్లలుగా ఉన్నాయి. ఇవన్నీ మానవుడిని ఉద్ధరింపజేయడానికి వచ్చినటువంటి మహత్వమైనటువంటి గ్రంథాలు. అట్లాంటి గ్రంథాలు ఏం చెబుతున్నాయో గ్రంథాల ఆధారంగా మనం కొత్తగా ఏం చేయాల్సిన పనిలే. నాకు అనిపిస్తుంది మనం ఏం కొత్తగా చెప్పే, ఇప్పుడు నేను చెప్పే ఒక్క మాట కూడా నా మాట కాదు, అన్ని గ్రంథాల్లో నుంచి మహాత్ములు ఏదైతే సూచన మనకు అందించిందో దాన్ని అర్థం చేసుకొని అనుభవించి చెప్పే మాటే తప్ప ఇది ఏది మన సొంతం కాదు. మనకేముంటుంది, మనం ఫ్రెష్గా వచ్చాం, ఏం సంబంధం లేదు. అట్లా మనం ఉన్నట్టు అర్థం చేసుకొని ఐకమత్యంతో ఏదో 4 రోజులు భోగాతానికి ఎందుకై ఇవన్నీ అన్నట్టుగా హాయిగా సంతోషంగా జీవించి సంతోషంగా జీవితాన్ని ముగించాలి. కానీ లోకంలోకి వచ్చేటప్పుడు నువ్వేమీ తీసుకురావు, పోయేటప్పుడు నీకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. మంచిని తీసుకుపోతావా, చెడుని తీసుకుపోతావా? పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చచ్చిపోవడం మనిషి తప్పు అంట. ఎందుకంటే పేదవాడిగా ఇవాళ కొంతమంది వాడు మామూలుగా చాలా నిరుపేద కుటుంబంలో ఒంటి మీద సరిగ్గా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేకుండా ఏడో చెట్ల కింద కూర్చొని బ్రతికిన వాళ్ళు ఇలా ప్రపంచానికి రాజులు అవుతున్నారు. ఆ యొక్క నైపుణ్యత, ఆ తెలివి, ఆ కృషి అవన్నీ వాళ్ళకి అంత పట్టుదలతో వారి యొక్క పెంచుకుంటా ఉన్నారు. అట్లా నువ్వు పేదవాడిగా పుట్టడం అనేది నీకేం సంబంధం లేదు, పుట్టినవు. కానీ నువ్వు ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగాలంటే దానికి కత్త పొదుపు, కత్త జాగ్రత్తలు, కత్త కృషి, కత్త దుర్గుణాలు తగ్గించుకోవటం, సద్గుణాలు పెంచుకోవటం, మంచి పరిచయాలు పెంచుకోవటం, ఇవన్నీ చేస్తే నేను ఉన్నతమైనటువంటి శిఖరాలుగా చేసుకుపోతాయి. అలాగే నువ్వు మానవుడిగా పుట్టినవు, నువ్వు పోయేటప్పుడు ఏం చేసుకోవాలి? వచ్చేటప్పుడు మామూలుగానే వచ్చు నువ్వు, కానీ పోయేటప్పుడు ఏం చేయాలి? మంచిని చెడునో చేసుకుపోవాలి. అందుకని మంచిని చేసుకపోతే రావణాసురులాగా అవుతాయా? మంచిని చెడుని చేసుకపోతే రావణాసురులాగా అవుతావు. మంచిని చేసుకపో, ఆ మంచి నీకు అక్కడ కూడా ఉపయోగపడుతుంది. నువ్వు స్వర్గానికి పోయినవా, స్వర్గం ఉన్నతమైనటువంటి స్థానం అది. స్వర్గం కాదు ఇంకా పైన పరమాత్మ స్థానానికి వెళ్తావా, అందులో ఇంకా నీకు స్థానాలు ఉంటాయి. ఈ స్థానాలన్నీ నువ్వు పొందాలంటే ఆ మానవ జీవితాన్ని చాలా విలువైనది. ఎందుకంటే ఒక్కొక్క క్షణం కూడా అంత విలువగా ఉంటుంది మానవ జీవితాన్ని వాడుకోవటం తెలిస్తే. అట్లా వాడుకోవాలంటే ఆ యొక్క వాడుకోవాలి, ఆ జ్ఞానం అవన్నీ మనకు తెలియాలి. మన యొక్క అమ్మవారి ఆరాధనలన్నీ కూడా అదే. ఇప్పుడు అమ్మవారి ఏమి ఇప్పుడు మనం చెప్పుకుంది ఎక్కడ? ఆది పరాశక్తి అంటే విశ్వం మొత్తం ఈ బ్రహ్మాండాలన్నింటికి అమ్మే ఆధారం అని చెప్పినాం. మరి అంత ఆధారం ఇంత చిన్న అమ్మవారి ఏందా ఎట్లుంటుంది? మరి విచిత్రంగా మరి చోట నమ్మొద్దా అంటే, ఇప్పుడు మనకి 7 కొండలు వాడిపో కింద నిలబడి మన వాళ్ళు సెల్ఫీ కొడితే 7 కొండలు అది సెల్లో పడుతుంది. 4 అంగనాల్లో కొండ ఉంది చెప్పండి. కానీ 4 అంగనాల్లో అది కెమెరా తీసి మనకు చూపిస్తుంది. అట్లాగే ఇంత విశ్వ బ్రహ్మాండాలను మనం దర్శించలేం కాబట్టి మన ఆత్మలు మనకి విగ్రహారాధన అనేది అందుకే మనకు పెట్టింది. అమ్మవారి యొక్క నువ్వు ఇక్కడ ఆరాధించు, ఇక్కడ జపించు, ఇది అంతా విశ్వం అంతా పాకుతుంది. విశ్వంలో ఉన్నటువంటి అమ్మంతా నీకు దర్శనం ఇస్తుంది.
నువ్వు ఏం కోరితే అది ఈయటానికి సిద్ధంగా ఉంది. అసలు నువ్వు కోరుకున్నదే జరుగుతున్నది, నువ్వు కోరుకోనిది జరగదు. ఎందుకంటే మహాత్ములు ఎప్పుడో రాశారు పాట, సాధన చేయవురా అన్నాడు, సాధ్యం కానిది ఏమీ లేదని. అట్లాంటి సాధ్యం కాని స్థితిని పొందాలంటే ఇప్పుడు మరి సాధన అంటే పొందొచ్చు అంటే పొందారు. సాధన వల్ల చాలా మంది చాలా పొందారు, కానీ సాధన వల్ల పొందారు. కానీ మరి అయ్యా ఇప్పుడు మరి ఏంది పరిస్థితి, దుఃఖం ఎందుకు వస్తుందంటే నీ సాధన వల్లే వచ్చింది. నువ్వు ఇప్పుడున్నది నువ్వు సాధన వల్ల, నీకు తెలియకుండా సాధన చేయటం వల్ల నువ్వు అది అయ్యావు. అందుకు కాబట్టి నువ్వు భయ నాకున్న జీవితం నచ్చలేదు, ఇప్పుడు చేసేది కూడా వద్దు, కొత్తది కావాలంటే నువ్వు మళ్ళీ సాధన చేయి, మారకు. సాధన అనేది అంత గొప్పది. అట్లా సాధన వల్ల ఏదైనా సాధించవచ్చు అని చెప్పి మహాత్ములంతా మన కంఠాబలం తెలియజేశారు. కాబట్టి ఆ యొక్క విధానంలో మనం ప్రయాణం చేస్తూ పెద్దల సూచనల మేరకి కార్యక్రమాలు, ముఖ్యంగా మన తపనంత ఏమిటంటే సంస్కృతి సాంప్రదాయాలని చాలా గొప్పవి. ఇప్పుడు ఈ బట్ట ఎట్లా కట్టుకోవాలో మనకు తెలుసా? మనకు ముందు మహాత్ములు ఎవరో చెప్పారు, మనం కట్టుకుంటాము. ఇట్లా మన జీవన విధానాన్ని, మనకు దేవాలయం, కుటుంబం ఈ రెండు మానవుని ఉన్నతమైనటువంటి స్థానాల్లో నిలబెట్టడం కోసం మనకి ఎంతోమంది తయారు చేశారు. అట్లాంటి తయారు చేసిన దాన్ని మనం సక్రంగా వాడుకోలేదనుకోండి, పాడైపోద్ది. అందుకు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన రాజకీయాన్ని రాజకీయంలాగే చేద్దామండి, దైవాన్ని దైవ భావాలతోనే చేద్దామండి. ఐకమత్యంగా, ప్రేమతత్వంగా, దేనికి అది విడివిడిగా ఉండాలి. మనకేది మనం అయ్యా మీరు రాజకీయాలకు బాగోద్దని నీకు ఆసక్తి ఉంటే పో, తప్పేం లేదు. వాస్తవానికి రాజకీయాల పరంగా అయితే ఇప్పుడున్న వ్యవస్థ అంతా ఏముందంతా వ్యాపారం. డబ్బులు ఉన్న వాళ్ళు వస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు, వాళ్ళు అడుక్కుంటారు, మనం అమ్ముడు పోతాం, బ్రహ్మాండంగా నడుస్తుంది. దీంట్లో ఏముంది చెప్పండి? వాస్తవానికి ఓ 50 ఏళ్ల క్రితం ఈ బజార్లో అందరూ, మా తల్లిదండ్రులందరూ పొట్టచేత పట్టుకొని భార్యలను అంట పెట్టుకొని ఇక్కడికి వచ్చారు.